బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ 6 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కబోతున్నారు. ఆస్తుల కేసు విషయంలో ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. అసలు ఇవాళ సీబీఐ కోర్టులో ఏం జరగబోతోంది? జగన్ ఎలాంటి వాదనలు వినిపించనున్నారు? ఇన్నాళ్ల తర్వాత జగన్ సీబీఐ కోర్టుకు వస్తూ ఉండడంతో ఉత్కంఠగా మారింది. బెయిల్పై విడుదలైన వైఎస్ జగన్ గతంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకు వచ్చారు. సీఎం అయ్యాక కోర్టు ముందు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. అలా కుదరదని పక్షంలో వర్చువల్ గా హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇవాళ కోర్టుకు జగన్ హాజరు కానున్నారు. ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టు ముందు జగన్ హాజరు కాబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, జగన్ ఏ టైంకి కోర్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంది? అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? సంధ్య 6 ఏళ్ల తర్వాత జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా మరొకసారి నాంపల్లి సీబీఐ కోర్టుకి హాజరవుతున్నట్టుగా మనం చెప్పాల్సింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 11:30 ఆయన నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో ఆయన 2019లో సీఎం అయిన తర్వాత ఒకసారి మాత్రమే నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన లీవ్ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో లండన్ వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి అంటే 11వ తేదీన లండన్ వచ్చిన తర్వాత అతను వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా కొంత ఆయన మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత కారణాలు, భద్రతా అంశాలను కూడా ఆయన అందులో జోడించిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా కొంత ఇచ్చింది. కానీ ఖచ్చితంగా మీరు 21 లోపు హాజరు కావాలంటూ ఇటీవల జగన్ చెప్పడంతో ప్రస్తుతానికైతే ఆయన నాంపల్లి సీబీఐ కోర్టుకి హాజరవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 11 ఛార్జ్షీట్లు కూడా ఈ కేసుకు జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి గతంలో లండన్ వెళ్ళిన సమయంలో అతడు ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ ఫోన్ నెంబర్ ఇచ్చారు. అందులో తప్పు నెంబర్గా జోడించారని కూడా కొంత సీబీఐ కోర్టు ఆయన మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా అతడికి సంబంధించి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో అందుకు సంబంధించి కుదరదంటూ నాంపల్లి సీబీఐ కోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆయన రేపు ఆయనకి వ్యక్తిగతంగా హాజరుకు సమయం ఇచ్చింది. కానీ అందుకంటే ముందు రోజే నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు కావాలని జగన్ నిర్ణయించినట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి అందులో భాగంగా 11:30 ఆయన రాబోతున్నారు. ఇక వ్యక్తిగతంగా హాజరు మాత్రమే ఉంటుందని కూడా ఈరోజు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత మరొకసారి నాంపల్లి సీబీఐ కోర్టుకి వ్యక్తిగతంగా ఆయన హాజరవుతున్నారు. కాబట్టి ఎలాంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, ఏం వాదనలు జరగబోతున్నాయి కూడా కొంత ఆసక్తిగా లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సీబీఐ కోర్టు వరకు కూడా భారీ ర్యాలీగా రావాలంటూ కూడా ఇప్పటికే అందుకు ఆ పార్టీకి సంబంధించిన నేతలు ప్లాన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 11 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు రాబోతున్నారు. అక్కడ నుంచి అభిమానుల ర్యాలీతో కూడా సీబీఐ కోర్టుకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు పెద్ద సంఖ్యలో. ఎందుకంటే జగన్ 6 ఏళ్ల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టుకి వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలంటూ కూడా ఇప్పటికే ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇందుకు సంబంధించి కూడా కొంత పెద్ద సంఖ్యలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సీబీఐ కోర్టు కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం అనుమతున్న వాహనాలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. నాంపల్లి కోర్టులో 2 ఉంటాయి. ఇటు క్రిమినల్ కోర్టుతో పాటు ఏసీబీ కోర్టుతో పాటు సీబీఐ కోర్టు ఉంటుంది. మొదటి గేటు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు సంబంధించి ఉంటుంది. రెండవ గేటు ఇటు ఏసీబీతో పాటు సీబీఐ కోర్టుకు సంబంధించిన సెకండ్ గేటుగా చెప్తారు. కాబట్టి గేటు వద్ద పూర్తిగా ఇప్పటికే పోలీసులు కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆయన వచ్చి వెళ్లే వరకు కూడా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నట్టుగా మనమైతే చెప్పాల్సింది. కాబట్టి ఎగ్జాక్ట్గా 11:30 నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ రాబోతున్నారు. ఆయన సుమారుగా గంట పాటు ఇక్కడ ఉండబోతున్నట్టుగా షెడ్యూల్లో పేర్కొన్నారు. కాబట్టి ఎంతసేపు ఆయన కోర్టులో ఉంటారు ఏందని కూడా కొంత మనకైతే సమాచారం రావాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఆయన కేవలం వ్యక్తిగత హాజరు కావాలన్న ఉద్దేశంతో కోర్టుకు హాజరవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏందని కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ కిరణ్.